ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులతో పాటు మిగతా నగరాల అభివృద్ధి పనులతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటుగా పాలనాపరమైనటువంటి విధానాలను సరికొత్తగా రూపొందించేటువంటి పనిలో కూడా నిమగ్నమైంది. ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాల పేర్లు, సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి 13 జిల్లాలను 26కు పెంచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. జిల్లాలతో పాటుగా మండలాలపైన ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వినతులు కూడా ఆ సమయంలో వచ్చాయి. దీంతో వీటిపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 7 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇక అమరావతిని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కూడా ఈ సందర్భంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తాజాగా తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. విజ్ఞప్తులను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 685 మండలాలు, 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ కమిటీ ఈ అన్ని అంశాలపైన సమీక్షించి అవసరమైన మార్పులు, చేర్పులను సూచించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజధాని అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి. వీటిని కమిటీ పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కూడా కాకుండా రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రాయచోటినే కొనసాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లు ఉన్నాయి. ఇలా అన్ని డిమాండ్లను పరిశీలించి ఈ యొక్క సబ్ కమిటీ ఒక నివేదిక తయారు చేయనుంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే హామీలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిని నివేదికలో చేర్చనున్నారు. వచ్చే ఏడాది జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రజల్లో హర్షాతిరేకలు వ్యక్తం చేస్తోంది. మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే మరింత లాభదాయకంగా మారేటువంటి అవకాశం ఉందంటూ, పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలతో పాలన వికేంద్రీకరణ చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకు మించి యువ జిల్లాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సబ్ కమిటీ ఎలాంటి నివేదికను పొందుపరుస్తుంది, ఎన్ని కొత్త జిల్లాలు వస్తాయి, అమరావతి జిల్లా ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది, దానికి ఉండేటువంటి ప్రాధాన్యత అంశాలేంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా తొందరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.